పురాతన జ్ఞానం ద్వారా ముందే చెప్పబడిన యుగంలో మనం జీవిస్తున్నామని నేను మీకు చెప్తే అది అస్తవ్యస్తమే అవుతుంది. సవాళ్లు మరియు పరివర్తన సమయంలో ఘోర కలియుగానికి స్వాగతం. అసమ్మతి యుగం యొక్క రహస్యాలలోకి జోరుగా వెళ్దామా? దాని లోతైన పాఠాలు కనుగొనబడ్డాయా? చీకటి నుండి మనం ఎలా ఎదగగలం? ఇది కేవలం క్షీణత గురించిన కథ కాదు, ఇది ఆశ, స్థితి స్థాపకత, మానవ ఆత్మ యొక్క శక్తి యొక్క కథ. ఈ కళ్ళు తెరిచే అన్వేషణను అస్సలు మిస్ అవ్వకండి. హలో ఫ్రెండ్స్, గోడిప తెలుగుకి స్వాగతం. సభ్యత్వం పొందినవారు దయచేసి సభ్యత్వం తీసుకోండి. పురాతన జ్ఞానం మరియు ఆధునిక స్ఫూర్తికి మాతో చేరండి. ఇప్పుడు పూర్తి వీడియోకి వెళ్దామా? ఫ్రెండ్స్, హిందూ మతంలో కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో జీవిస్తున్నాం. అంటే అందరూ మానసికంగా ఉన్న యుగం ఇది. మతంలో 1/4 మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఈరోజు అహంకారమే ప్రతీకారాన్ని, అత్యాశను మనిషికి శాపంగా భావిస్తూ వస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ కలియుగం ఎప్పుడు మొదలైంది? ఆ శకం ఎప్పుడు మొదలవుతుంది? ఆ తర్వాత ఏ శకం వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. గోడిప తెలుగు. ఫ్రెండ్స్, మీరు నిజంగా శ్రీకృష్ణుడు భక్తుడైతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే యుగాల మార్పు 22వ చక్రం భగవద్గీతలో ప్రస్తావించబడింది. గీత ప్రకారం మార్పు అనేది సృష్టి నియమం. ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని తీసుకున్నట్లే పగలు రాత్రిని అనుసరిస్తూ ఉంటుంది. అలాగే ఋతువు కూడా దాని నిర్ణీత సమయం తర్వాత మారుతున్నట్లే అదే విధంగా సత్యయుగం తర్వాత వస్తుంది. కలియుగం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కలియుగానికి సంబంధించిన ఒక కథ వివరించబడింది. విందామా? ఒకరోజు విష్ణువుని ఎవరు అడిగారంట, ప్రభు, ఈ ద్వాపర యుగం జరుగుతుంది కదా, మరియు కాలచక్రం ప్రకారం కలియుగం వస్తుంది. అయితే మానవుడిని ఎలా గుర్తించాలి అని అప్పుడు విష్ణువు చెప్పాడు. ప్రపంచంలో అన్ని పెరుగుతూ ఉంటాయి, అప్పుడు కలియుగం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. కలియుగం స్త్రీల వెంట్రుకలతో మొదలవుతుంది. స్త్రీల ఆభరణంగా భావించే వెంట్రుకలను ప్రదర్శిస్తూ ఉంటారు. దీని తర్వాత పురుషులు మరియు మహిళలు అందరూ తమ జుట్టుకు రంగు వేయడం ప్రారంభిస్తారు. కలియుగంలో ఎవరి జుట్టు అయినా పొడవుగా మరియు నల్లగా ఉంటుంది, అది కనిపించదు. దీని తర్వాత కొడుకు తండ్రిపై చేయి ఎత్తే రోజు కూడా కలియుగం ప్రారంభించిన రోజుగా భావించండి. అంతేకాదు, ప్రతి ఇంట్లోనూ చీకటి కష్టాలు మొదలయ్యాక తమ వాళ్ళనే చంపుకోవడం మొదలు పెడతారు. అప్పుడు అర్థం చేసుకోండి గరిష్ట స్థాయికి చేరుకుంది అని. దీని తర్వాత బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకటవుతారు. ఆపై కలియుగం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ ముగ్గురు కలిసి కలిని అంతం చేస్తారు. అప్పుడు కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇక్కడ మతం మరోసారి అనుసరించబడుతుంది. చుట్టూ ప్రేమ మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రజలు పూజ, ఆచారాలు మొదలైన వాటిని విశ్వసించడం ప్రారంభిస్తూ ఉంటారు. అంటే సత్యయుగం దర్శనం అనేది అప్పుడే ప్రారంభమవుతుంది. దీనిని గోల్డెన్ యుగంగా పిలుస్తారు. కానీ ఫ్రెండ్స్, హిందూ మతం ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాల నిడివిని కలిగి ఉంది. ప్రస్తుతం కలియుగం మొదటి దశ మాత్రమే ఇప్పుడు కొనసాగుతోంది. అందుకే కలియుగం ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి మనమందరం కలియుగంలోనే మన మతం, కర్మలను అనుసరించి మానవత్వంతో జీవించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు మరియు కుటుంబాలతో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.